విశాఖలో గణపతి ఉత్సవాల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి దందాకు ఎటకేలకు చెక్ పడింది. భక్తి మాటున పైసా వసూళ్లపై ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. గాజువాక లంకా మైదానంలో 1,00,000 చీరల గణపతి, పాత గాజువాకలో కోటి లింగాల గణపతి దర్శనాలకు అధికారులు బంద్ చేయించారు. ఈ రెండింటిపైన మొదటి నుంచి ఆరోపణలు రావడమే కాకుండా దర్శనాలకు టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం వివాదానికి దారితీసింది. పార్కింగ్ అని, అన్నదానమని రకరకాలుగా దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పాత గాజువాకలో కోటి లింగాల గణపతి తయారీకి పీఓపీ వాడారని, అది కాలుష్య కారకమని ఓ చిన్నారి లీగల్ నోటీస్ కూడా వచ్చింది. అయితే ఆ బాలిక తండ్రి అడిగినటువంటి మొత్తం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారంటూ నిర్వాహకులు తిరగబడ్డారు. టికెట్లు తీసుకోవడం లేదంటూ లంకా మైదానంలో గణపతి ఉత్సవ నిర్వాహకులు భక్తులతో ఘర్షణకు దిగారు. ఇక్కడ పోలీసులు సైతం నిర్వాహకులకు వత్తాసు పలికారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అధికారులు ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని గాజువాక ఏసీపీ శ్రీనివాస్ చెబుతున్నారు. గాజువాకలోని భారీ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న 2 కమిటీలు కూడా సింగిల్ విండో కింద జీవీఎంసీ ఇచ్చినటువంటి అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలు పాటించలేదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గుర్తించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ఉత్సవాలు నిర్వహించాలని వాటిలో క్షుణ్ణంగా పేర్కొన్నారు. అయితే వాటిని నిర్వాహకులు పదే పదే ఉల్లంఘించడం, పోలీసులు చెప్పినా వినకపోవడంతో జీవీఎంసీ కమిషనర్ స్పందించారు. నిన్న సాయంత్రం 2 నుండి ఉత్సవ కమిటీలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 17 వరకు ఉత్సవాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చామని జీవీఎంసీ కమిషనర్ తెలియజేశారు. కానీ నిబంధనలు పాటించకపోవడం వల్ల అనుమతులు రద్దు చేస్తున్నట్లు వెంటనే దర్శనాలు నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో లంకా మైదానం, పాత గాజువాకలో రాత్రికి రాత్రే దర్శనాలు, వ్యాపారాలు బంద్ అయిపోయాయి. వినాయక ఉత్సవాల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేయాలి. కానీ ఇక్కడ మాత్రం దానిని కూడా వ్యాపారంగా మార్చేశారు. 1,00,000 పట్టు చీరలతో గణపతిని తయారు చేశామని, ఆ చీరలను భక్తులకు ఉచితంగా పంచుతామని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఒక్కొక్క చీరకు 500 రూపాయల రేటు పెట్టారు. చీరలు కావాలనుకునే వారికి ముందుగానే టికెట్లు విక్రయించారు. ఇప్పుడు అక్కడ దర్శనాలు నిలిపివేయడంతో వాటిని ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఇక కోటి లింగాల గణపతి కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో శివలింగం అచ్చులు తయారు చేయించారు. వాటిని గణపతి బొమ్మ ఆకారంలో పేర్చి నలుపు రంగు స్ప్రే చేశారు. నిమజ్జనం చేయకుండా ఆ లింగాలను భక్తులకు పంచిపెడతామని నిర్వాహకులు ప్రకటించారు. ఆ లింగాలు పూర్తి ఆకారంలో లేవు. అవి అచ్చు బొమ్మలు, సగమే ఉంటాయి. పూజకు పనికిరావు. ఎక్కడ నిమజ్జనం చేసినా ఆ జలాన్ని కలుషమవుతాయని పర్యావరణ రైతులు చెబుతున్నారు. మరి వాటిని ఏం చేస్తారో చూడాలి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఎట్టకేలకు ప్రైమ్ 9 ఎఫెక్ట్తో అక్కడ జీవీఎంసీ కమిషనర్ కూడా దిగవచ్చారు. రాత్రికి రాత్రే దర్శనాలు కూడా, వ్యాపారాలు పూర్తిగా బంద్ అయిపోయాయి. దీనికి సంబంధించిన వివరాలేంటి? బైరామ్, చూసుకుంటూ ఏదైతే విశాఖలో వెళ్తున్నటువంటి భారీ గణనాథులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ విగ్రహాల మాటున భక్తి ముసుగులో లక్షలాది కోట్లాది రూపాయలు దండుకునేందుకు కొంతమంది అయితే భక్తి మాటున విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దీనిపైన వరుస కథనాలు కూడా టైమ్ 9 అయితే టెలికాస్ట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాత గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి లక్ష వస్త్రాలకు సంబంధించినటువంటి వస్త్రధార ఆ వినాయకుడు కానివ్వండి, లేదైతే ఆ కోటి లింగాలతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానివ్వండి, లేకపోతే ఇటు విశాఖ నగరానికి పరిధిలో ఉన్నటువంటి బీచ్ రోడ్ ఆనుకున్న ఏర్పాటు చేసినటువంటి 2,000 కిలోలతో ఏర్పాటు చేసినటువంటి వెండి విగ్రహం, ఈ 3 విగ్రహాల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా నగదు వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపించి, ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రైమ్ 9 అయితే అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా పూర్తిగా చిత్రీకరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే విశాఖలో గత కొన్నేళ్లుగా కూడా ఏదైతే వ్యాపారంగానే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఏడాదిలో ఎప్పుడు కూడా ఏ ఆలయానికి వెళ్ళి 1,00,000, 2 లక్షలు డొనేషన్ ఇవ్వలేనటువంటి వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు ఇక్కడ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు
స్వామివారికి సమర్పించి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం, దాని వెనక నుంచి కోట్లాది రూపాయలు కలెక్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి టికెట్లు ఏర్పాటు చేసి ఆ టికెట్ల ద్వారా కూడా దందా కొనసాగిస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపించాయి. ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం అనేది జరిగింది. చూసుకుంటే 2 విగ్రహాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇటు జీవీఎంసీ నుంచి తప్ప ఇటు పోలీసు పర్మిషన్లు ఎటువంటి పర్మిషన్ లేదంటూ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో ఏర్పాటు చేసేటటువంటి అతి చిన్న విగ్రహాలకు సైతం అన్ని రకాల పర్మిషన్లు ఉండాలంటూ కూడా నానా యాగి చేసేటటువంటి పోలీసులు ఈ ప్రాంతానికి వెళ్ళకపోవడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా చెప్పుకోలేదు. ఎందుకంటే చూసుకుంటే ఇటు జీవీఎంసీ నుంచి కానీ అటు విద్యుత్ శాఖ కానీ లేదా ఇతరత్ర విభాగాల నుంచి కానీ పర్మిషన్లు అయితే పక్కాగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దాదాపు 10 నుంచి 15 మంది కూడా సంతకాలు అయితే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఏదైతే ఉత్సవాలు జరుపుతారో ఉత్సవాలకు సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ సంతకాలు పెట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఆ ప్రాంతానికి పోలీసులు వచ్చి దాదాపు 10 నుంచి 12 అడుగులు మాత్రమే పండాల హైట్ ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏవీ లేకుండా వీటన్నిటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా దొంగలోకి తొక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఏర్పడినవే ఈ భారీ వినాయకులు. ఈ భారీ వినాయకుల వెనకాతలు అయితే పెద్ద ఎత్తున కూడా ఆ కోట్లన్నీ కూడా చేతులు మారినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి 1,00,000 వస్త్రాలకు సంబంధించినటువంటి 1,00,000 చీరలతో ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వరుడు ఏదైతే ఉందో ఆ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి వస్త్రాలంటే కూడా ఉచితంగా పంపిణీ చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే సోషల్ మీడియాలో ఒక్కొక్క శారీకి 500 రూపాయలు ఆ రేట్లు పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఏర్పాటు చేసినటువంటి కోటిలింగాలు కావచ్చు, కోటిలింగాలు పంపిణీ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటూ కూడా ఓ చిన్నారు కూడా ఇప్పటికే నోటీసులు అయితే పంపించింది. నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు అయితే స్పందించలేదు. దీంతో ప్రైమ్ 9 లో వరుస కథనాలు కూడా రావడం అయితే జరిగింది. ప్రైమ్ 9 కథనాలు పూర్తిగా ఎఫెక్ట్ గానే మారినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 6-7 సార్లు కూడా ఇదే వార్తలను ప్రచురించడంతో ఉన్నటువంటి ఇక్కడ అధికారులు పోలీసు విభాగం కానివ్వండి లేదా జీవీఎంసీ సంబంధించినటువంటి విభాగం అధికారులంతా కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి దందా గానీ వ్యాపారం గానీ ఏదైతే ఉందో దీనిపై పూర్తిగా ఉక్కుపాదం మోపారని చెప్పుకోలేదు. ఎందుకంటే సాయంత్రం నుంచి కూడా ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో దర్శనాలు నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత పక్కనే కొన్ని స్టాల్స్ ని ఏర్పాటు చేయడం, వాటి ద్వారా కూడా నగదు వసూలు చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా నగదు వసూలు చేసినటువంటి ఘటనలు కూడా గతంలోనూ ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఘటనలన్నీ కూడా ప్రైమ్ 9 పూర్తిగా కళ్ళకు కట్టినట్లయితే చూపించింది. కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తిగా దీనిపైన అయితే దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం నుంచి కూడా దర్శనాలు నిలిపివేయడంతో పాటు ఏదైతే రానున్నటువంటి ఏదైతే చంద్రగ్రహణం ఉందో చంద్రగ్రహణానికి సంబంధించి పూర్తిగా కూడా విగ్రహాలు అయితే నిమజ్జనాలు చేయాలంటూ కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కొంతమంది అయితే అడ్డు పెట్టుకొని వీటన్నిటిపైన కూడా కొట్టుపారుతున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన పోలీసులు అయితే పూర్తిగా దృష్టి సారించారు. అయితే ఎంత పెద్ద స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసే సమయంలో కూడా పూర్తి R&Bకి సంబంధించినటువంటి అనుమతులు అయితే పక్కాగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం R&B అధికారులకి తెలియకుండానే ఇటువంటి స్ట్రక్చర్లు ఏర్పాటు చేశారంటే కూడా R&B అధికారులు కూడా తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా భక్తులు అయితే ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడికి వెళ్ళేటటువంటి ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకునే సమయంలో అతి తొందరగా శీఘ్ర దర్శనం చేసుకునే విధంగా కూడా భక్తులు చాలా తాపత్రయపడుతున్నటువంటి క్రమంలో వీటి నుంచి అయితే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆ డబ్బులు వసూలు చేసేటటువంటి పరమ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరిని ఆసరాగా చేసుకుని ఏదైతే చాలా స్పీడ్ గా వెళ్లి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి వద్ద నుంచి 100, 200, 500 రూపాయల టికెట్లు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. గతంలో టికెట్ల పైన కూడా ప్రైమ్ 9 అయితే కథనాలు వచ్చాయి. అయితే ప్రైమ్ 9 లో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. ప్రస్తుతం అయితే 2 విగ్రహాలకు సంబంధించి దర్శనాలు అయితే నిలిపివేసినటువంటి